స్టీమ్ రైస్ని ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో పెట్టే విధంగా 10 రూపాయలు బయట మార్కెట్ కంటే తగ్గించే కార్యక్రమాన్ని రాష్ట్రమంతా నిన్న గౌరవ మనోహర్ గారు అక్కడ మంత్రులందరూ కూడా చేపట్టారు. ఈరోజు అన్ని చోట్ల కూడా ఈ డిపోలు ఓపెన్ చేసే కార్యక్రమం ఏర్పాటు చేశారు. దానికి హాజరైనటువంటి మిత్రులు ఎత్తకోట తాతాజీ గారు, ఆకాశ స్వామి గారు, ఎంఆర్ఓ గారు, ఇంకా ఈ కార్యక్రమానికి సుబ్బరాజు గారు, దంగేటి పేర్రాజు గారు, మళ్ళా ఇంకా ఈ కార్యక్రమానికి పెద్దలు రవి గారు, సత్యనారాయణ గారు, కాశీ గారు, రాజా గారు, బేర్లకృష్ణ గారు, ఇంకా మిత్రులందరికీ నా ఉదయపూర్వ నమస్కారం. ఇది చేతల ప్రభుత్వాన్ని చేసే విధంగా మరి వాళ్ళ ప్రభుత్వం వేసి ప్రతి అడుగు కూడా పేదవాడిని ఆదుకునే విధంగా చేసే కార్యక్రమాన్ని ప్రజలకి అందుబాటులో తీసుకురావాలి. ఏదైతే బియ్యం తక్కువ ధరలో మరి కొన్న బియ్యాన్ని రీసైక్లింగ్కి వాడి జనం తినకుండా దాన్ని అమ్మేస్తారు. కాబట్టి ప్రభుత్వం కొత్తగా ఆలోచన చేసి మనం డైరెక్ట్గా మంచి రైస్నే మనం అమ్మితే బాగుంటుందని ఆలోచన కూడా చేస్తూ ఉన్నారు. ఇవాళ మార్కెట్ రేటు కంటే 10 రూపాయలు తక్కువగా ఆ 10 రూపాయలు ప్రభుత్వం భరించి అన్ని కౌంటర్లోనూ రాష్ట్రం అంతా కూడా 500 రైస్ మిల్ పాయింట్లు పెట్టారు. అదేవిధంగా రైతు బజార్లో 115 చోట్ల అమ్మకం జరుగుతుంది. తాడేపల్లిలో కూడా మనకు రైతు బజార్ ఉంది ఆల్రెడీ, కానీ అక్కడికి ఎవరు వెళ్ళలేదని దాన్ని షటిల్ కోర్టుకు వాడుకుంటున్నారు. ఇప్పుడు మిత్రులు మన ఇద్దరుపూడి ఆయన తెలియజేశారు, విలేకర్ గారు, తప్పకుండా దాన్ని ఖాళీ చేయించి సెంటర్లో ఉంది కాబట్టి రైతు బజార్గా దాన్ని పునరుద్ధరించాం. ఆ షటిల్ కోర్టుని మనం ఆల్రెడీ ఇండోర్ స్టేడియంలో కట్టాం కాబట్టి అక్కడ షిఫ్ట్ చేద్దామని చెప్పి ఆలోచన ఇవ్వడం చాలా శుభసూచకం. ఎందుకంటే రైతు బజార్ ఉంటే అక్కడే కూడా ఈ పాయింట్ ఒకటి మన సెంటర్లో కాలవతలు కూడా అందుబాటులో ఉంటుంది. ఎవరు కొనుక్కోవాలనుకున్నా సరే మధ్యతరగతి కుటుంబాలన్నీ కూడా వాళ్ళ రేషన్ కార్డు మీద 5 కేజీల బియ్యాన్ని 52 రూపాయలకి అందజేసే బాధ్యతను ఈ ప్రభుత్వం తీసుకుంది. రా బియ్యాన్ని 50 రూపాయలు. ఈ యొక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ఏదైతే బయట ఎక్కువ రేటుకి అమ్మేటువంటి ఈ రైస్ని మరి ఈ స్టీమ్ రైస్ బీపీటీలు అన్నీ కూడా మన ప్రభుత్వం ఇవాళ మీకు పేద ప్రజలకి మధ్యతరగతి కుటుంబాలకి ఆదుకునే విధంగా ఎంత బాధ్యత తగ్గినా కుటుంబాన్ని ఖర్చు తగ్గించాలని పనిచేసే ప్రభుత్వం ఇది. మీరు చూస్తూ ఉన్నారు. ఇవాళ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు దగ్గర ధాన్యం కొనడంలో కానీ కొనుగోలు చేసిన ధాన్యం ఎఫ్సీలకు ఇవ్వడం కానీ ఆ బియ్యాన్ని మళ్ళీ మరి ప్రభుత్వం తీసుకుని మళ్ళీ పేద ప్రజలకు ఇచ్చే దాంట్లో పీడిఎస్లో కానీ అన్ని రకాలుగా అన్ని చర్యలు గౌరవ ముఖ్యమంత్రి గారు, నాదెండ్ల మనోహర్ గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అందరూ కూడా ప్రజలకు మనం ఏం చేయగలం, ఏది బెస్ట్ అనేది గత 5 సంవత్సరాల్లో పరిపాలన లేదు. ఇవాళ మీటింగులు పెట్టి నువ్వు ముఖ్యమంత్రి రిజైన్ చేయి, లేకపోతే ఆయన ఎవరు మన లోకేష్ గారిని రిజైన్ చేయమని చెప్తూ ఉన్నారు. మీ సమయంలో డిఎస్సి పెట్టి ఉద్యోగాలు ఇవ్వలేదు. ఇవాళ 16,500 ఉద్యోగాలు ఈ ప్రభుత్వం కల్పిస్తే మీరు డిమాండ్ చేయమనే హక్కు మీకు లేదని మీకు తెలియజేస్తూ ఉన్నా. మీరు ఏ మొగబెట్టి డిమాండ్ చేయమని మీరు ఎప్పుడు కేకేయలేదు. 16,000 కుటుంబాలను ఆదుకున్న ప్రభుత్వం 16,500 మందికి ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వాన్ని విమర్శించడం సరికాదు. మళ్ళీ డిఎస్సి రెండోసారి కూడా పిలిచి మళ్ళీ ఇంకొక 15,000 16,000 ఉద్యోగాలు ఈ ప్రభుత్వం ఇవ్వబోతోంది. మీరు ఏం ఆపినా ప్రజలకు ఏదైతే మంచి చేయాలనుకున్న కార్యక్రమం అనేది కూడా మీరు ఆపలేరనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నా. ఇవాళ మంచి జరిగినప్పుడు సంతోషించాలి, ప్రతిపక్ష పాత్ర పోషించండి. ఇక్కడ పొరపాటు జరిగినప్పుడు దాన్ని నిలదీసి అడగండి. అంతేగాని ప్రతి దానికి రప్చర్ చేసి మంచి జరిగిన చెడ్డ జరిగిన రోడ్డు ఎక్కి పోరాటం చేయాలి అనే ఆలోచన ప్రజలను తప్పుదోవ పట్టించే ఆలోచన వైఎస్ఆర్సీపీ చేస్తూ ఉందని మీకు తెలియజేస్తూ ఉన్నా. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అన్ని చోట్ల కూడా 62 రూపాయలు అమ్మేటువంటి స్టీమ్ రైస్ని మిల్లర్ సౌజన్యంతో, ఛాంబర్ ఆఫ్ కామర్స్ సౌజన్యంతో, వ్యాపారస్తుల సహకారంతో ఇవాళ 52 రూపాయలు ఇచ్చే కార్యక్రమం రాష్ట్రం అంతా జరుగుతోంది. గౌరవ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, నాదెండ్ల మనోహర్ గారు, వీళ్ళందరి నేతృత్వంలో, అచ్చెన్నాయుడు గారు, వీళ్ళందరి నేతృత్వంలో పేద ప్రజలను ఎలా ఆదుకోవాలి ప్రతినిత్యం ఆలోచించేటువంటి మన ముఖ్యమంత్రికి ఆదేశాల మేరకు ఇవాళ తాడేపల్లి రైస్ మిల్ అసోసియేషన్లో 52 రూపాయలకి 10 రూపాయల నష్టాన్ని మిల్లర్స్ భరించి ఇవాళ 52 రూపాయలకి అమ్ముతున్న విషయాన్ని ప్రజలందరికీ తెలియజేసే కార్యక్రమం ఈరోజు చేపట్టాం. దానికి ఆల్రెడీ ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ఓపెన్ చేయడం జరిగింది. 500 సెంటర్లో స్టేట్లోనూ 175 రైతు బజార్లలోనూ ఇచ్చే కార్యక్రమం ఈ రోజు నుంచి జరుగుతుంది. కాబట్టి ప్రజలంతా సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే 1 కిలోకి 10 రూపాయలు అంటే నెల వచ్చేటప్పటికి 30 కిలోలు వాడితే దాదాపుగా 300 రూపాయలు ఆ కుటుంబానికి సేవింగ్స్. అంటే డబ్బున్నోడికి పెద్ద అది లెక్క కాదు.
కానీ మధ్యతరగతి కుటుంబాలకు ఉపయోగపడుతున్న ఆలోచనతో చేసిన ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కూటమి ప్రభుత్వం తరఫున మిమ్మల్ని అందరినీ అర్థిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని మరి ముందుకు తీసుకెళ్తున్నట్టు మిల్లర్స్ను కూడా అభినందన తెలియజేస్తూ జిల్లా మిల్లర్స్ అసోసియేషన్, స్టేట్ మిల్లర్స్ అసోసియేషన్, అదేవిధంగా తాలూకా మిల్లర్స్ అసోసియేషన్ వారికి కూడా నా అభినందనలు తెలియజేసుకుంటూ ప్రభుత్వం చేసి ఈ సేవా కార్యక్రమాల్లో మీరు కూడా మేము సైతం అని పాత్రదారులు అయినందుకు మీ అందరికి కూడా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఒకసారి చూడండి అమ్మా సార్ ఒకసారి